హిట్ అండ్ రన్ సంచలనం రేపుతోంది. దుర్గం చెరువు దగ్గర బెంజ్ కార్ WB06B 7003 నెంబర్ గల ఈ కార్ బీభత్సం సృష్టించింది. కేబుల్ బ్రిడ్జ్ పైన ఫోటోలు దిగుతున్నటువంటి దంపతులను ఢీకొట్టింది ఈ కార్. ప్రమాదంలో భర్త స్పాట్లోనే మరణించగా భార్యకి స్వల్ప గాయాలయ్యాయి. అయితే భర్త మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. మృతుడు హఫీజ్పేటకు చెందినటువంటి శ్యామ్ రాజ్గా గుర్తించారు పోలీసులు. అయితే క్వాంటమ్ మినరల్ అండ్ మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ కార్ రిజిస్టర్ అయి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి ఆ కార్ డ్రైవర్ పరారైపోయాడు. కార్ బహుశా ఇటువంటి కార్కి ఆ నైట్ టైంలో అంత ఎర్లీ మార్నింగ్లో వెళ్తుందంటే డెఫినెట్గా అది ఒక సంథింగ్ ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఆర్ సంథింగ్ సెలబ్రిటీ లాంటి వ్యక్తులు అయ్యి ఉంటారు. సో ఒక డ్రైవర్ ఒంటరిగా ఉండే అవకాశం లేదు. సో డ్రైవర్ ఆ కార్ నడుపుతున్న వ్యక్తి వెంటనే పరారైపోయినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఆ కార్ ఓనర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుడు శ్యామ్ రాజ్కు అటు సహజతో తన భార్యతో 6 నెలల క్రితమే పెళ్ళైందట. సో తెల్లవారుజామున 3:51 సమయంలో ఎగ్జాక్ట్గా ఈ సంఘటన జరిగింది. సో అక్కడి వరకు బైక్పై వచ్చినటువంటి ఈ భార్యాభర్తలు అక్కడ బైక్ పార్క్ చేసి వాళ్ళు కొంత ఫోటోలు తీసుకుంటున్నారు. భార్య ఫోటోలు దిగుతోంది, భర్త ఫోటోలు తీస్తున్నాడు. వేగంగా ఒక 100కు పైగా స్పీడ్తో వచ్చిన కార్ ఒక్కసారిగా ఆ శ్యామ్రాజ్ని ఢీకొట్టడంతో కొద్ది దూరం వరకు విసిరేయబడ్డాడు. సో వెంటనే అక్కడ చుట్టుపక్కల కొంతమంది అప్పుడు అటు వెళ్తున్నటువంటి ఇతర వాహనదారులు ఆ శ్యామ్రాజ్ని లేపే ప్రయత్నం చేశారు. అంతలోనే ఇటు కార్ ఓనర్ ఎస్కేప్, ఆ కార్తో ఢీకొట్టిన వ్యక్తి ఎస్కేప్. సో శ్యామ్రాజ్ని వెంటనే హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఆయన స్పాట్లోనే మరణించారన్నట్టుగా వైద్యులు నిర్ధారించారు. భార్యకు కూడా కొన్ని స్వల్పంగా గాయాలయ్యాయి. 6 నెలల క్రితమే ఈ భార్యాభర్తలకు వివాహం అయింది. సో తెల్లవారుజామున జరిగినటువంటి హిట్ అండ్ రన్ సంఘటనలో ఒక్కసారిగా శ్యామ్రాజ్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సో ఇక్కడ కారు కూడా అదొక ప్రముఖ కంపెనీకి సంబంధించిన రిజిస్ట్రేషన్తో ఉందంట. సో మరి ఇప్పుడు ఆ కంపెనీ ఎవరిది, ఆ కంపెనీ ఓనర్ ఎవరు, ఈ కార్కి ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం ఉంది? క్వాంటమ్ మినరల్స్ అండ్ మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన కార్ ఇది. సో మరిన్ని అప్డేట్స్ మీ ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ఏం జరిగింది? దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పైన తెల్లవారుజామున జరిగిన సంఘటనతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారంతా కూడా. సో ఓవర్ స్పీడ్తో వచ్చిన కార్ అక్కడ శ్యామ్రాజ్ని ఢీకొట్టింది. సో ఇంతకే కార్ ఎవరిది? కారు కోసం ఎటువంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి? పోలీసు ఇప్పటివరకు ఎటువంటిది సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేశారు? మరి దుర్గం చెరువు పైనే జరిగింది ఇదంతా కూడా. ఎందుకంటే అక్కడ నిలబడి కూడా ఇద్దరు భార్యాభర్తలు ఫోటో తీసుకుంటూ ఉన్నారు. ఫోటో తీసుకుంటున్న తరుణంలోనే కారు మాత్రం చాలా బీభత్సాన్ని కూడా సృష్టించిందనే చెప్పుకోవచ్చు. ఇది కూడా కేబుల్ బ్రిడ్జి పైన ఉన్నటువంటి ప్రమాదం. ఈ కేబుల్ బ్రిడ్జి పైన ఓవర్ స్పీడ్ తో కూడా ఒక ప్రమాద ఘటనను చోటు చేసుకునే విధంగానే కారు వచ్చినట్టుగా కూడా గుర్తించారు. అదే విధంగా కూడా ఈ ప్రమాదంలో అది స్పాట్ లో వచ్చేసి వాళ్ళని ఢీకొట్టడంతో కూడా అక్కడ ప్రమాదంలో మాత్రం భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా కూడా భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. మరి భార్య మాత్రము వైద్య నిమిత్తము హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఇక్కడ భర్తను మాత్రము ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు. వీళ్ళిద్దరు కూడా హఫీజ్పేటకు చెందినటువంటి వాళ్ళుగా కూడా గుర్తించడం కూడా జరిగింది. క్వాంటమ్ మినరల్స్ అండ్ మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండడం పట్ల కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలేసి డ్రైవర్ అయితే పరారైండు. ఆ డ్రైవర్ కోసం గాలిస్తున్నటువంటి పోలీసులు కూడా కొన్ని బృందాలుగా కూడా ఏర్పడి గాలిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి పేరు శ్యామ్రాజ్ గా కూడా గుర్తించడం జరిగింది. వీళ్లకు 6 నెలల క్రితమే పెళ్లి అయింది. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళు ఏదో సరదాగా ఫోటోలు తీసుకుందామని అక్కడ బైక్ ఆపి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్న ఈ క్షణంలో ఈ ఘటన జరిగింది. ఇది కూడా నిన్న రాత్రి 7:30 గంటల ప్రాంతంలో కూడా ఈ ఘటన అయితే సంభవించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అందుకు ఈ డ్రైవర్ ని పట్టుకునే ప్రయత్నంలోనే పోలీసులు అయితే ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు చేసుకొని పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు. మనోజ్, రైట్, ఇప్పటి వరకు ఉదయం నుంచి జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ తర్వాత సీసీటీవీ దృశ్యాలు ఎలా ఉన్నాయి? ఆ క్వాంటమ్ మినరల్స్ అండ్ మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఆశ్రయించారా? ఈ కంపెనీ ఎవరిది? అక్కడికి వచ్చిన వ్యక్తి ఎవరు? డెఫినెట్గా హిట్ అండ్ రన్ పైన చాలా సీరియస్ చట్టాలు కూడా రూపొందించింది మన భారత ప్రభుత్వం. సో దీనిపై ఎటువంటి యాక్షన్ ఉండబోతోంది ఫర్దర్గా? ఖచ్చితంగా కూడా. ఎందుకంటే హిట్ అండ్ రన్ కేసులు చాలా చోట్ల కూడా ఎక్కువ గచ్చిబౌలి, మాదాపూర్ ఇలాంటి ప్రాంతాలలోనే చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి వీటిపైన పోలీసులు కూడా గట్టి నిఘా పెట్టారు. ఖచ్చితంగా ఈ డ్రైవర్ ని పట్టుకొని కఠిన చర్యలు
నేపథ్యంలోనే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కంపెనీని అప్రోచ్ అయిన తర్వాత డ్రైవర్ దొరికే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డ్రైవర్ ని అదుపులోకి తీసుకుంటాం. అలాగే హిట్ అండ్ రన్ కేసులో కూడా చర్యలు కఠినంగానే చేపడతాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. 2022 జరిగినటువంటి ఘటన ఫిలిం నగర్ రోడ్ లో కూడా జరిగినటువంటి హిట్ అండ్ రన్ కేసులో మొన్ననే నిందితుడిని రిమైండ్ కూడా తరలించడం జరిగింది. అలాంటిది ఈ కేసులో కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మనోజ్, థ్యాంక్ యూ నిర్మల. సో మాదాపూర్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పైన ఈరోజు తెల్లవారుజామున 3:51 సమయానికి ఓ కార్ వేగంగా వచ్చింది. ముందుగా అక్కడ ఒక బైక్ వచ్చింది. బైక్ పైన ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. అక్కడే బైక్ పక్కకు ఆపి ఫోటోలు దిగుతున్నారు. తెల్లవారుజామున కొంత ప్లెజెంట్గానే ఉంటుంది. సో ఎక్కువగా ట్రాఫిక్ కూడా లేదు. ఫోటోలు దిగుతున్నారు. భార్య ఫోటోల్ని భర్త తీస్తున్నాడు. ఇదే క్రమంలో అటుగా వచ్చిన ఒక బెంజ్ కార్ WB06B 70003 నెంబర్ గల ఈ కార్ అటు భర్త ఫోటోలు తీస్తూ ఉంటే సుమారుగా 100 స్పీడ్తో వచ్చి భర్తని ఢీకొట్టి వెళ్ళిపోయింది. సో అక్కడే భర్త దూరంగా పడిపోయాడు. ఆ కారు కూడా ఆగింది. సో ఆ కారులో ఉన్న వ్యక్తి అక్కడ నుంచి జంప్, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఇతర వాహనదారులు ఆ భర్తని లేపి తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. భార్య కూడా గాయాలయ్యాయి. సో భర్త స్పాట్లోనే మరణించినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ఇటు భార్యకి స్వల్పంగా గాయాలు కూడా అయ్యాయి. సో భర్త మృతదేహాన్ని ఇప్పుడు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సో భర్త వాళ్ళంతా ఇద్దరు కూడా భార్యాభర్తలు హఫీజ్పేట్ నుంచి వచ్చారంట. శ్యామ్రాజ్గా గుర్తించారు. హఫీజ్పేట్కి సంబంధించి శ్యామ్రాజ్. సో శ్యామ్రాజ్ అండ్ సహజకి 6 నెలల క్రితమే పెళ్ళయింది. సో తెల్లవారుజామున ఎటిల్లో వచ్చారు తెలియదు కానీ అలా సరదాగా వెళ్తూ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పైన ఫోటోలు దిగుతూ ఉండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో దీనిపైన ఇప్పుడు పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. అయితే కార్ నెంబర్ ట్రేస్ చేస్తే క్వాంటమ్ మినరల్స్ అండ్ మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్నటువంటి ఓ కంపెనీ పేరు పైన ఈ కార్ రిజిస్టర్ అయి ఉంది. మరి ఆ కార్ ఎవరిది, ఆ డీటెయిల్స్ ఏంటి, ఫర్దర్గా పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి ఎటువంటి విషయాలు బయటపడతాయో చూడాలి. సో హిట్ అండ్ రన్ పైన చాలా సీరియస్గా చట్టాలు రూపొందించి మన ప్రభుత్వం. సో హిట్ అండ్ రన్ అంత ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. బట్ ఈ కార్లో వచ్చిన వ్యక్తి ఎవరు, డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నాడా ఏంటి, ఆ వ్యక్తి అక్కడికి అంత స్పీడ్గా డెఫినెట్గా హైదరాబాద్లో 100 స్పీడ్ అనేది ఎక్కడా కూడా లేదు. మినిమం 40-50 ఈజ్ మ్యాక్సిమం. సో ఆ 100 స్పీడ్తో వచ్చిన వెహికల్ ఎవరిది, డ్రంక్ చేసి ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా కార్లో, ఇవన్నీ కూడా సీసీటీవీ దృశ్యాలను కానీ ఆ కార్ని ట్రేస్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.